ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అట్రాసిటీ ఇన్ఛార్జ్ అంటే మొన్నటి వరకు మొన్న కమిటీ రద్దు చేసింది కాబట్టి కొత్త కమిటీ మళ్ళీ వేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీలో గత 18 సంవత్సరాల నుండి ఎన్ఎస్యుఐ నుండి మొదలుకుంటే 2008 నుండి అనేక కేసులు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు అనేక కేసులు అనేక సార్లు జైలుకు పోవడం జరిగింది. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము మా రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు గత నెల కిందట ఒక సర్క్యులర్ పార్టీ జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాలు పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంటు మొన్ననే గత 3 నెలల కిందట ఎన్నికైన కవంపల్లి సత్యనారాయణ గారు దానికి విరుద్ధంగా ఇవాళ వ్యవహరించడం జరిగింది. నిన్న గాంధీ భవన్లో కొన్ని రాష్ట్ర జిల్లా అధ్యక్షుల పోస్టులు ప్రకటించడం జరిగింది. మేము ఏమంటున్నామంటే గత సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఈయనకు పూర్తిగా అవగాహన లోపంతో ఈయన పార్టీలకు సంబంధం లేని వాళ్ళను ఇవాళ తీసుకొచ్చి ఇవాళ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. కాబట్టి కవ్వంపల్లి సత్యనారాయణ గారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే రాష్ట్ర ఇన్ఛార్జ్ రాష్ట్ర ఒక చైర్మన్కే అవగాహన లేకుంటే రాష్ట్ర చైర్మనే ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మనే ఇవాళ పార్టీ నిబంధనలు పాటించకుంటే ఇవాళ జిల్లాల మండలాలలో ఎవరు పాటిస్తారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి నువ్వు ఒక ఎమ్మెల్యే మానకోటూరు ఎమ్మెల్యే అయి ఉండి నీ కనీసం ఇంగిత జ్ఞానం లేకుంటే పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్ లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీలు ఎంత పోరాటం చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిందనే స్వయంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగ్లలో ఒప్పుకోవడం జరిగింది. అంటే గతంలో ఉన్న చైర్మన్లు ఎక్కడ కూడా వాళ్ళు ఏ రోజు కూడా కమిటీలను రద్దు చేయలే ఉన్న వారితోటే కొనసాగించడం జరిగింది. ఇంతకుముందు ప్రీతమన్న గారు కూడా గత 6 సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో దళితులు కీలక పాత్ర పోషించడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈయనే నిన్న ప్రకటించిన పోస్టులలో ఇగో మా పార్టీ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఇది కనీసం మండల అధ్యక్షుడికి 3 సంవత్సరాల అనుభవం ఉండాలి, పార్టీలా పనిచేయాలనేది. దీన్ని పూర్తిగా విరుద్ధంగా చేయడం జరిగింది. ఇతను మందమరి జిల్లాకు సంబంధించిన మందమరి బీజేపీ మండల అధ్యక్షుడు. ఈ బీజేపీ మండల అధ్యక్షుడికి మంచిర్యాల ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఒక మండల అధ్యక్షుడికి వేరే పార్టీ నుండి వచ్చిన వారికి ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడికి ఇస్తే అసలు ఆ జిల్లా వ్యాప్తంగా ఎట్లా నాయకత్వం వహిస్తారు అనేది మేము అడుగుతున్నాం. ఇంకొకటి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడికి ఈయన కూడా చిన్న పోస్టు దానిలో ఈయనకు కూడా ఇవాళ జిల్లా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువైపు పోతుంది, ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇతను కూడా అసలు కాంగ్రెస్ పార్టీలో పనే చేయలేదు. ఇతను కూడా సిపిఐలో పనిచేయడం జరిగింది. ఈయనకు కూడా రాష్ట్ర వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అనంటే మా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్ లో ఏళ్ళ తరబడి చేసిన మా నాయకులను మొత్తం కూడా విస్మరించి ఇవాళ ఇగో డాక్టర్లకు వాళ్ళకు సంబంధించిన డాక్టర్, మరి ఆయన డాక్టరు కాబట్టి ఆయనే ఇవాళ డాక్టర్లకు కొంతమందికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఉద్యమాలు చేసింది ఎవరు, ఇవాళ అనుభవించేది ఎవరు? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే ఎక్కువ. కవంపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి జెడ్పీటీసీకి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. నీ నియోజకవర్గాలు కూడా ఆయన నియోజకవర్గాలు కూడా అనేక కాంట్రవర్సీలు, అనేక వాల్ పోస్టర్లు ఆయన మీద అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, ఇంకా 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 ఎన్నెన్నో సంబంధాలు ఉన్నాయని. కానీ నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఇవాళ ఎస్సీ డిపార్ట్మెంట్ లో పనిచేసిన